హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం 2020 రిక్రూట్మెంట్లో రిఆర్ఓ నోటిఫికేషన్ ఏదైతే పడిందో ఆ జాబ్కి సంబంధించి మోడల్ పేపర్ అనేటువంటి చూద్దాం. ఫస్ట్ మోడల్ పేపర్, ఫస్ట్ వన్, హెచ్ఎఫ్ఎల్ సంక్షిప్త నామము అనేటువంటిది ఏంటి అంటే దాన్ని టోటల్ నేమ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నట్లయితే అధిక వరద మట్టము అని చెప్పేసి హెచ్ఎఫ్ఎల్ సంక్షిప్త నామముగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, కోణము మరియు కోణ సముదాయమును కొలుచుటకు ఏక రకమైనటువంటి స్కేలును వాడుదురు లేదా ఏ రకమైనటువంటి స్కేలును వాడతారు. కోణము మరియు కోణ సముదాయాన్ని కొలవడానికి ఎటువంటి స్కేల్ని ఉపయోగిస్తారు? స్కేల్ ఆఫ్ కార్డ్స్ అనేటువంటి దాన్ని అయితే ఉపయోగిస్తుంటారు. నెక్స్ట్, ఒక సాధకము అంచు వెంబడి ఏర్పాటు చేయు గాడిని చేయు ప్రక్రియ ఏమందురు? ఒక సాధకము అంచు వెంబడి ఏర్పాటు చేయు గాడిని లేదా ఆ గాడిని చేసేటువంటి ప్రక్రియను ఏమంటారు? రిబేటింగ్ అంటారు. వృత్తం నందలి మొత్తం కోణము ఎన్ని డిగ్రీలు ఉండును? వృత్తం నందలి మొత్తం కోణము ఎన్ని డిగ్రీలు ఉండును? 360 డిగ్రీలు, 360 డిగ్రీస్ ఉంటుంది. ఇన్క్లైన్డ్ లెటరింగ్ వ్రాయుటకు ఉపయోగించు కోణ పరిమితి ఏమిటి? ఇన్క్లైన్డ్ లెటరింగ్ రాయుటకు ఉపయోగించేటువంటి కోణ పరిమితి ఏమిటి? 60 డిగ్రీల నుండి 75 డిగ్రీలు. ఒక బాండ్ నందు దాని ముఖ చిత్రము అంతము హెడర్స్తో ఉన్నటువంటి ఎడల ఆ బాండ్ నిర్మాణమును ఏమందురు? ఏమంటారు? ఆ బాండ్ యొక్క నిర్మాణమును హెడర్ బాండ్ అంటారు. ఒక డబుల్ కాలర్ ట్రస్ నందు ఎన్ని కాలర్ పోస్టులు ఉండును? ఎన్ని ఉంటాయి? 2 కాలర్ పోస్టులు ఉంటాయి. నాట్యము చేయు వేదికలకు ఎటువంటి ఫ్లోరింగ్ను ఏర్పాటు చేయుదురు? నాట్యము చేయు వేదికలకు ఎటువంటి ఫ్లోరింగ్ను ఏర్పాటు చేయుదురు? చెక్కతో తయారు చేయబడినటువంటి ఫ్లోరింగ్ను ఏర్పాటు చేస్తారు. బల్లాస్ట్ అను పదము దేనికి సంబంధించినటువంటిది? బల్లాస్ట్ అనేటువంటి పదము దేనికి సంబంధించినటువంటిది అన్నట్లయితే రైల్వే ట్రాక్కు సంబంధించినటువంటిది. లెవలింగ్ చేయు పరికరమును పూర్తి స్థాయిలో అమర్చిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి రీడింగ్ను ఏమంటారు? బ్యాక్ సైట్ అంటారు. పిచ్డ్ రూఫ్ నందు చివరిగా త్రిభుజాకారమున గల గోడను ఏమని పిలుస్తారు? పిచ్డ్ రూఫ్ నందు చివరిగా త్రిభుజాకారమును గల గోడను ఏమని పిలుస్తారు? గ్రేబుల్ లేదా గేబుల్ ఎండ్ అని పిలుస్తారు. గేబుల్ కానీ గేబుల్ ఎండ్ అని కానీ 2 విధాలుగా ఎలా అయినా పిలవచ్చు. భారతదేశంలో వాడబడుతున్నటువంటి బ్రాడ్ గేజ్ యొక్క కొలత ఏమిటి? భారతదేశంలో వాడుతున్నటువంటి బ్రాడ్ గేజ్ యొక్క కొలత ఎంత కొలత వాడుతున్నారు? 1.676 మిల్లీమీటర్లు లేదా మీటర్లు. ఒక రాతి ఆర్చ్ నందు మధ్య భాగమున అమర్చబడినటువంటి రాయిని ఏమంటారు? ఒక రాతి ఆర్చ్ నందు మధ్య భాగమున అమర్చబడినటువంటి రాయిని ఏమంటారు? కీ స్టోన్ అంటారు. ఏమంటున్నారు? ఆ రాయిని కీ స్టోన్ అని అంటున్నారు. ఒక వస్తువు యొక్క పొడవు 5 మీటర్లు మరియు దాని యొక్క ఆర్ఎఫ్ వచ్చేసి 1:50 అయినప్పుడు డ్రాయింగ్ నందు దాని పొడవు ఎంత ఉంటుంది? డ్రాయింగ్ నందు దాని యొక్క పొడవు 10 సెంటీమీటర్లు. 16th వన్, ఆర్చి నందలి స్క్యూ బ్యాక్నకు క్రౌన్కు గల దూరము ఏమందురు? ఆర్చి నందలి స్క్యూ బ్యాక్నకు క్రౌన్కు గల మధ్య దూరాన్ని ఏమని పిలుస్తారు? హాంచ్ ఆఫ్ ఆర్చ్ అంటారు. 0.05 cu.mను దీని నందు ఎన్ని పోర్ట్లాండ్ సిమెంట్స్ సంచులు కలిగి ఉండును? ఎన్ని పోర్ట్లాండ్ సిమెంట్ సంచులు ఉంటాయి? 1.5 సిమెంట్ సంచులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. 20 మీటర్ల చైన్ సహాయంతో 1000 మీటర్లు కొలవడము జరిగినది. అయితే అందు 1 డెసిమీటరు పొడవు ఎక్కువ ఉన్నట్టుగా తెలిసినది. దాని నిజమైనటువంటి పొడవు ఎంత? క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూడండి. 20 మీటర్ల చైన్ సహాయంతో 1000 మీటర్లు కొలవడం జరిగింది. అయితే అందులో 1 డెసిమీటర్ పొడవు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది.
దాని నిజమైన పొడవు ఎంత? 1005 మీటర్లు. క్రింది వాటిలో ఏది నిజమో కనుగొనండి. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ అయితే పికప్ చేయాలి. దగ్గరగా ఉన్నటువంటి కాంటూర్ ఒకదానికంటే మరి ఒకటి ఎక్కువగా ఉన్న ఎడల దానిని కొండగా గుర్తించుదురు. క్రింది వాటిలో ఏది నిజము? ఆప్షన్ సి, ఆర్ఎల్ ప్లస్ బిఎస్ ఈక్వల్ టు హెచ్ఐ అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ 21. హోల్ సర్కిల్ బేరింగ్కు మరి ఒక పేరు. హోల్ సర్కిల్ బేరింగ్కి ఇంకొక నేమ్ ఏంటి? అజిముతల్ సిస్టమ్ అంటారు. ఏమంటున్నారు ఆ సిస్టమ్ని? అజిముతల్ సిస్టమ్. క్రింది వాటిలో ఏది నిజమో నిర్ధారించండి. పైవన్నీ నిజములే అంటే ఏమేంటి ఒకసారి చూడండి. కట్టడము యొక్క క్రింది భాగము ఏదైతే కట్టడము యొక్క బరువును భూ అంతర్భాగానికి పంపుతుందో దానిని పునాది అందురు. స్టెయిర్ హెడ్ యొక్క ఎత్తు 2 మీటర్ల కంటే తక్కువ ఉండరాదు. లింటల్స్ అన్నటువంటివి ఓపెనింగ్స్ మీద వేస్తారు. ఇవి హారిజంటల్ మెంబర్స్. నెక్స్ట్ ఆర్ఎఫ్ ఈక్వల్ టు డ్రాయింగ్ నందు గీయబడినటువంటి పొడవు లేదా వస్తువు యొక్క నిజమైనటువంటి పొడవు. దీనినే ఆర్ఎఫ్ అంటారు. అంటే ఆర్ఎఫ్కి ఈక్వల్గా ఉందంటారు. ఒక బిందువు హారిజంటల్ ఉపరితలం పైన హెచ్పి వర్టికల్ తలమునకు ముందు ఉంచిన ఎడల అది క్రింది వాటిలో ఎక్కడ ఉండును? ఎక్కడ ఉంటుంది అది క్రింది వాటిలో? మొదటి క్వాడ్రంట్లో ఉంటుంది. 25th క్వశ్చన్. 12 సమాన భాగములు కలిగినటువంటి రెగ్యులర్ పెంటాగన్స్ ముఖ భాగములుగా కలిగిన దానిని ఏమని పిలుస్తారు? డొడెకాహెడ్రాన్ అంటారు. నెక్స్ట్ 26. ఒక ప్లేట్ యొక్క మందము థిక్నెస్ టీ అయిన ఎడల దాన్ని రివెట్ వ్యాసము యొక్క సూత్రమును తెలుపుము. మనకి రివెట్ వ్యాసం యొక్క సూత్రం ఏంటి? ఆప్షన్ ఏ. 27th one. 2 స్టేషన్ల మధ్య దూరము కనపడిన విధముగా ఉన్నప్పుడు ఏ రేజింగ్ పద్ధతిని పాటిస్తారు? 2 స్టేషన్ల మధ్య దూరము కనపడిన విధముగా ఉన్నప్పుడు ఏ రేజింగ్ పద్ధతిని పాటిస్తారు? ఇండైరెక్ట్ రేంజింగ్. ఒక బిందువు యొక్క స్థిరమైనటువంటి రెడ్యూస్డ్ లీవ్ సూచికను ఏమందురు? ఒక బిందువు యొక్క స్థిరమైనటువంటి రెడ్యూస్డ్ లీవ్ సూచికను ఏమంటారు? బెంచ్ మార్క్ అంటారు. తర్వాత 2 పట్టాలను ఏవి కలుపును? ఫిష్ ప్లేట్స్ అనేటువంటివి కల్పిస్తాయి. పంటలు పండే కాలానికి కావలసినటువంటి నీటి ఎత్తును ఏమంటారు? డెల్టా. డెల్టా అంటే ఏంటి? పంటలు పండే కాలానికి కావలసినటువంటి నీటి ఎత్తు. కెనాల్ పైన డ్రైన్ వెళ్ళే క్రాస్ డ్రైనేజ్ కట్టడంను ఏమంటారు? కెనాల్ పైన డ్రైన్ వెళ్ళేటువంటి క్రాస్ డ్రైనేజ్ కట్టడాన్ని ఏమంటారు? సూపర్ ప్యాసేజ్ అంటారు. కెనాల్ నందు నీటిని వదులుటకు నిర్మించినటువంటి కట్టడంను ఏమంటారు? హెడ్ రెగ్యులేటర్ అంటారు. ఆర్చ్ నందలి లోపల వంపును అంటే ఇంటర్నల్ కర్వ్ ఏదైతే ఉంటుందో దీనిని ఏమంటారు? ఇంట్రాడోస్ అంటారు. ఇంట్రాడోస్ అంటే ఏంటి? ఆర్చ్ నందలి లోపల యొక్క వంపు ఏదైతే ఉంటుందో అంటే ఇంటర్నల్ కర్వ్ దాన్నే ఇంట్రాడోస్ అంటున్నారు. నెక్స్ట్ కొంపింగ్ యొక్క వాలుతలమును ఏమంటారు? వెదరింగ్ అంటారు. గృహమునందు ఉపయోగించు మొత్తము కవర్డ్ ఏరియాను ఏమంటారు? గృహమునందు ఉపయోగించేటువంటి మొత్తంను అంటే కవర్డ్ ఏరియా అయితే ఉంటుందో దీన్ని ఏమని పిలుస్తారు? ఫ్లోర్ ఏరియా అంటారు. గుంటర్స్ చైన్ యొక్క పొడవు ఎంత అన్నట్లయితే 66 అడుగులు. 37. స్కేల్ ఆఫ్ కార్డ్ను క్రింది వాటిలో ఎందుకు ఉపయోగిస్తారు? స్కేల్ ఆఫ్ కార్డ్ను క్రింది వాటిలో దేనికి ఉపయోగిస్తారు అన్నట్లయితే కోణము కొరకు. లెవలింగ్ పరికరములో ట్రైపాడ్ స్టాండ్ను ఎన్ని లెగ్స్ ఉండును?
లెవలింగ్ పరికరంలో ట్రైపాడ్ స్టాండ్కు ఎన్ని లెగ్స్ ఉంటాయి? 3 లెగ్స్ ఉంటాయి ట్రైపాడ్కి. అలిడెడ్ ఇన్స్ట్రుమెంట్ ఏ సర్వే నందు ఉపయోగించరు? అలిడెడ్ ఇన్స్ట్రుమెంట్ ఏ సర్వే నందు ఉపయోగిస్తారు? ప్లేన్ టేబుల్ సర్వే. కర్మాగారాల యందు ఎటువంటి ఫ్లోరింగ్ వేయవలసి ఉంటుంది? కర్మాగారాల యందు ఎటువంటి ఫ్లోరింగ్ వేయవలసి ఉంటుంది? సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్. ఆర్సీసీ లింటులో లింటల్ నందు ముఖ్యమైనటువంటి రీఇన్ఫోర్స్మెంట్ జరిగేటువంటి ప్రదేశము క్రింది భాగమున. నెక్స్ట్ 42. డోర్ ఫ్రేమ్ నందు డోర్ షట్టర్ రిసీవ్ చేసుకున్నటకు చేయు విధానము రిబేట్. నెక్స్ట్ 43. మిల్లీమీటర్ వ్యాసము కలిగినటువంటి బార్ యొక్క బరువు 0.62. నెక్స్ట్ 44. 3 కొలతలు కలిగినటువంటి స్కేల్ యొక్క నామము తెలుపము. డయాగ్నల్ స్కేల్ అంటారు. బాగా డ్రెస్సింగ్ చేసినటువంటి స్టోన్స్తో కట్టబడిన మ్యాసోనరీ నామం ఆష్లార్ అంటారు. నెక్స్ట్ 46. క్లిట్ అనేటువంటి పదము ఉపయోగించు ప్రదేశము పిచ్డ్ రూఫ్స్. నెక్స్ట్ 47. నిరంతర నీటి ప్రవాహము కలిగినటువంటి కాలువను ఏమంటారు? పెరినియల్ కెనాల్ అంటారు. పెరినియల్ కెనాల్ అంటే ఏంటి? నిరంతర నీటి ప్రవాహము కలిగినటువంటి కాలువ. ఆర్చ్ నందు ఔటర్ మోస్ట్ సపోర్ట్ నిర్మాణమును ఏమంటారు? ఆర్చ్ నందు ఔటర్ మోస్ట్ సపోర్ట్ నిర్మాణాన్ని ఏమంటారు? అబెట్మెంట్ అంటారు. ట్రేడ్ మరియు రైస్ మిళితమును ఏమంటారు? ట్రేడ్ మరియు రైస్ మిళితమును ఏమంటారు? స్టెప్ అంటారు. నెక్స్ట్, గోడ యొక్క లోపలి భాగమునందలి ఎదురు తలము మరియు వెనుక తలము నిర్మాణమును ఏమంటారు? హార్టింగ్ అంటారు. సో ఇది ఫ్రెండ్స్ విఆర్ఓ జాబ్కి సంబంధించి ఫస్ట్ మోడల్ పేపర్ టాప్ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పాం పార్ట్ బి. నెక్స్ట్ సెకండ్ మోడల్ పేపర్ అయితే మన ఛానల్ నుంచి పబ్లిష్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా మన ఛానల్ నుండి చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను.